హాయ్ గైస్, మా ఛానల్ సెంట్రిక్ చాలా బైస్ అండ్ టీసీటీకి తిరిగి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు అనుజ్. మీరు చూస్తున్నది నిజం సిరీస్ 21 పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ పాస్ ఫర్ ష్యూర్ వీడియోలు. మేము పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ యొక్క 12 అధ్యాయాల వీడియోలు తయారు చేశాము. మీరు అవి మా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు మేము ఈ మాక్ టెస్ట్ వీడియోలు తయారు చేస్తున్నాము. మాక్ టెస్ట్ 1ను మేము ఇప్పటికే కవర్ చేశాము. ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు. ఈరోజు మాక్ టెస్ట్ 2 వంతు. ఇందులో మేము 50 ప్రశ్నలను చర్చించబోతున్నాము. అందువల్ల ముందుకు వెళ్లే ముందు నేను మీకు చెప్పాలి, ఇది ఎగ్జామ్లో పదే వచ్చే ప్రశ్నలు, కానీ ఇవే ప్రశ్నలు వస్తాయని మీరు ఖచ్చితంగా అనుకోవద్దు. కాబట్టి మనం మొత్తం పాఠ్యాంశాన్ని చదవాలి. అందుకే మీరు మొత్తం 12 అధ్యాయాల పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి వెళ్ళడం తప్పనిసరి. మేము మొత్తం పాఠ్యాంశానికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేశాము. 1 నుండి 12 అధ్యాయాల వీడియోలను నేను అప్లోడ్ చేశాను. కాబట్టి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని కూడా చూడవచ్చు. అలాగే వాటి లింక్ను మేము వివరణలో కూడా పెడతాము. కానీ ఇది ఒక సలహా మరియు నా వినయపూర్వక అభ్యర్థన కూడా. ముందుగా మీరు 12వ అధ్యాయానికి సంబంధించిన వీడియోను చూడండి. ఆ తర్వాత మీరు మాక్ టెస్ట్లకు వెళ్ళండి. మాక్ టెస్ట్ 1ను మేము ఇప్పటికే అప్లోడ్ చేశాము. ఈ రోజు మనం మాక్ టెస్ట్ 2 గురించి మాట్లాడుతాము మరియు ఇంకొన్ని 50 ప్రశ్నలను నేను మీకు చెబుతాను. ఇలా మనం 3-4 మాక్ టెస్ట్లు కవర్ చేస్తే మన దగ్గర చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి. ప్రశ్నలతో పాటు వాటి సమాధానాల వివరణ కూడా నేను మీకు చెబుతాను. సరే, ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఎన్ఎం సిరీస్ 21 పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్కు సంబంధించిన మాక్ టెస్ట్ 2. అయితే మనం ప్రశ్న నంబర్ 1తో ప్రారంభిద్దాం. కింది వాటిలో ఏది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఒక దశ? ప్రస్తుత ఆర్థిక మరియు ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడం, మీ పాలసీ స్టేట్మెంట్ను అభివృద్ధి చేయడం, పోర్ట్ఫోలియోను నిర్మించడం పైవన్నీ. చూడండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్లో కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. ఉదాహరణకు, మీ పాలసీ స్టేట్మెంట్ను అభివృద్ధి చేయడం, ప్రస్తుత ఆర్థిక మరియు ఆర్థిక పరిస్థితులను పరిశీలించడం, ఆ తర్వాత పోర్ట్ఫోలియోను నిర్మించడం. అందువల్ల సమాధానం పైవన్నీ. అవి అన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్రాసెస్లోని దశలు. కాబట్టి పైవన్నీ అనేది సమాధానం. ప్రశ్న నంబర్ 2. కింది వాటిలో ఏది పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవసరమైన అర్హత? అందువల్ల ఎవరైనా పిఎంఎస్ లైసెన్స్ కోసంకి అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడానికి అవసరమైన అర్హతలు ఏమేమి ఉన్నాయి? దరఖాస్తుదారు అవసరమైన మౌలిక సదుపాయాలు కలిగి ఉండాలి. ఉదాహరణకు తగిన ఆఫీస్ స్థలం, పరికరాలు, మానవ వనరులు. పోర్ట్ఫోలియో మేనేజర్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి దరఖాస్తుదారు ఒక కార్పొరేట్ సంస్థగా ఉండాలి మరియు దరఖాస్తుదారు ఒక కంప్లైయన్స్ ఆఫీసర్ను నియమించాలి. పైవన్నీ అవసరమైన అర్హతలు. చూడండి, మనం బుక్లో నేరుగా ఇది చదివాం. సెబీ ఎవరైనా వ్యక్తికి పోర్ట్ఫోలియో మేనేజర్ లైసెన్స్ ఇవ్వడానికి ముందు అతని వద్ద తగిన మౌలిక సదుపాయాలు ఉండాలని, ఆఫీస్ స్థలం ఉండాలని, పరికరాలు మరియు మానవ వనరులు ఉండాలని నిర్ధారిస్తుంది. రెండవది, దరఖాస్తుదారు ఒక బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. ఎందుకు అంటే బాడీ కార్పొరేట్ అనేది ఒక ప్రత్యేక లీగల్ ఎంటిటీ. అలాగే దరఖాస్తుదారుడి వద్ద ఒక కంప్లైయన్స్ ఆఫీసర్ కూడా ఉండాలి. అతను ఆ వ్యక్తిని నియమించాలి. అంటే ఇవే కొన్ని అవసరాలు సెబీ ఒక పిఎంఎస్ లైసెన్స్ ఇవ్వడానికి ముందు చూస్తుంది. అందుకే సమాధానం అన్ని పైవే. ప్రశ్న నంబర్ 3. కింద పేర్కొన్న ఏ వ్యక్తులు లేదా సంస్థలు పిఎంఎస్లో పెట్టుబడి పెట్టవచ్చు? దీనికి సమాధానం చాలా సులభం. ముందుగా దీని ఆప్షన్లు చూద్దాం. హెచ్యుఎఫ్ వ్యక్తిగతులు, లో మోస్ట్ వెండర్ ఆర్బీఐ మార్గదర్శకాలు అన్ని పైవే. అందుకే సమాధానం అన్ని పైవే. ఈ అన్ని సంస్థలలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రశ్న నంబర్ 4. ఒక బాండ్ యొక్క సాధారణ పోర్టబిలిటీ మరియు పుట్ ఆప్షన్ ఫీచర్. సరే, అయితే ఇప్పుడు నిజంగా ఏది సరైన సమాధానమో చూద్దాం. ఆప్షన్లు చూద్దాం. కొన్ని పరిస్థితుల్లో బాండ్ హోల్డర్కు బాండ్ను తిరిగి ఇష్యూయర్కు అమ్మే హక్కును ఇస్తుంది. రెండవది, బాండ్ హోల్డర్కు బాండ్ను మరో సెక్యూరిటీలోకి, సాధారణంగా ఆ సంస్థ యొక్క కామన్ స్టాక్గా మార్చుకునే అవకాశం ఇస్తుంది. కన్వర్టిబుల్ బాండ్లను ఇష్యూ చేసే సంస్థకు నిర్ణీత ధర చెల్లించి మెచ్యూరిటీకి ముందే బాండ్లను రిటైర్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అలాగే ఇన్వెస్టర్కు బాండ్ను రీడీమ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది. కరెక్ట్. కాబట్టి సమాధానం ఏంటంటే ఇది హోల్డర్కు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాండ్ను తిరిగి ఇష్యూర్కు అమ్మే హక్కును ఇస్తుంది. చూడండి, ఒక బాండ్ పుట్ ఆప్షన్తో వస్తే, అంటే పోర్టబిలిటీ ఆప్షన్తో వస్తే, ఆ బాండ్లో డబ్బు పెట్టిన బాండ్ హోల్డర్కు, అంటే ఎవరు ఆ బాండ్లో ఇన్వెస్ట్ చేశారు, ఆ బాండ్ హోల్డర్కు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తన బాండ్ను తిరిగి ఇష్యూర్కు అమ్మే హక్కు ఉంటుంది. అప్పుడు ఆ ఇష్యూర్ ఆ బాండ్ను తీసుకుని బాండ్ హోల్డర్కు అన్ని డబ్బులు తిరిగి ఇస్తాడు.
అందువల్ల ఏ బాండ్లో ఈ పుట్ ఆప్షన్ లేదా పోర్టబిలిటీ ఫీచర్ ఉంటే దాన్ని పుట్ ఆప్షన్ బాండ్ లేదా పోర్టబుల్ బాండ్ అంటారు. దీనిలో బాండ్ హోల్డర్ తన బాండ్ను తిరిగి ఇష్యూర్కు అమ్మగలడు. ప్రశ్న సంఖ్య 5. ప్రభుత్వ సెక్యూరిటీస్లో ప్రత్యేకంగా డిఫాల్ట్ అనే ప్రమాదం ఉండదు, అందుకే వాటిని రిస్క్ ఫ్రీ మరియు గిల్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఆప్షన్లు చూద్దాం. లిక్విడిటీ, ట్రేడబిలిటీ, నెగోషియబిలిటీ లేదా డిఫాల్ట్. ప్రభుత్వ సెక్యూరిటీస్లో సాధారణంగా ఏ ప్రమాదం ఉండదు, కాబట్టి సమాధానం డిఫాల్ట్. చూడండి, ప్రభుత్వము తన సెక్యూరిటీస్పై, తన డెట్ ఒబ్లిగేషన్స్పై సాధారణంగా డిఫాల్ట్ చేయదని భావిస్తారు, అర్థం చేసుకుంటారు. ఇది సావరిన్ గ్యారంటీతో వస్తుంది, దీనిని రిస్క్ ఫ్రీ రేట్ అంటారు. అందుకే సమాధానం డిఫాల్ట్. అంటే ప్రభుత్వ సెక్యూరిటీస్లో ప్రత్యేకంగా డిఫాల్ట్ ప్రమాదం ఉండదు, అక్కడ డిఫాల్ట్ రిస్క్ ఉండదు, క్రెడిట్ రిస్క్ ఉండదు, అందుకే వీటిని రిస్క్ ఫ్రీ రేట్ అంటారు. ప్రశ్న నంబర్ 6. డాష్ రేషియో స్టాక్ ధరను అది సృష్టించే ఆదాయంతో పోల్చుతుంది. పీబీ నిష్పత్తి, ధర నుండి అమ్మకాల నిష్పత్తి, ధర నుండి నగదు ప్రవాహ నిష్పత్తి, ధర నుండి ఆదాయ నిష్పత్తి. మనం చూసినట్లుగా స్టాక్ విలువను అంచనా వేయడంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే మాపకం అనలిస్టులు చూస్తారు, అది ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో కదా. ప్రైస్ టు ఎర్నింగ్స్లో మనం ఏమి చేస్తామంటే స్టాక్ ధరను ఈపీఎస్తో భాగించేస్తాం. దీనర్థం ఏమిటంటే స్టాక్ ధర ఎలా ఉండాలి అంటే ఒక స్టాక్ ధర ఎంత ఉండాలి అనేది అది ఎంత ఆదాయం తెస్తుందో ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇలా కూడా చెప్పొచ్చు, పీ రేషియో అనేది ₹1 సంపాదించడానికి మనం ఆ స్టాక్లో ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది సూచిస్తుంది. సాధారణంగా విలువల పరంగా మనం ఏదైనా స్టాక్కి పీ విలువను చూసినప్పుడు అది అండర్ వాల్యూడ్నా ఓవర్ వాల్యూడ్నా అనేది తెలుసుకుంటాం. దానికి అనలిస్టులు ఏమిటంటే వారు ఇది తెలుసుకుంటారు, కాబట్టి పీ రేషియోనే సరైన సమాధానం. ప్రశ్న సంఖ్య 7. డాష్ను ఆదాయపు పన్ను చట్టం 1961లో చేర్చారు. ఇది భారతదేశంలో ఉన్న మేనేజర్ల నుండి ఫండ్ మేనేజ్మెంట్ సేవలు పొందుతున్న ఓవర్సీస్ ఫండ్స్కు సేఫ్ హార్బర్ను అందించడానికి. కాబట్టి మీరు పుస్తకం చదివితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 9లో స్పష్టంగా రాసి ఉంది. అంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 9 గురించి. ముందుగా ఆప్షన్లు చూద్దాం. సెక్షన్ 11C, సెక్షన్ 42, సెక్షన్ 9 మరియు సెక్షన్ 12D కదా. నేను మీకు చెప్పినట్లుగా ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 9. ఇది స్పష్టంగా మనకు చెబుతుంది ఇది ఓవర్సీస్ ఫండ్స్ కి ఇండియాలో ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకునేటప్పుడు సేఫ్ హార్బర్ ను అందిస్తుంది. కాబట్టి ఇది మనం ఒక విధంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి సమాధానం సెక్షన్ 9. ప్రశ్న సంఖ్య 8. రిలేటివ్ వాల్యుయేషన్ టెక్నిక్ లో స్టాక్ విలువను దాని ప్రస్తుత ధరను విలువ నిర్ణయంలో ముఖ్యమైన వేరియబుల్స్ తో పోల్చి అంచనా వేస్తారు. ఉదాహరణకు క్యాష్ ఫ్లో, బుక్ వాల్యూ, ఎర్నింగ్స్ పైవన్నీ. అందువల్ల ఈ రిలేటివ్ వాల్యుయేషన్ టెక్నిక్ అనేది మనం ఉపయోగించేది. దీనిలో మనం కొన్ని విషయాలు చూస్తాం. ఉదాహరణకు కంపెనీ క్యాష్ ఫ్లో, బుక్ వాల్యూ, ఎర్నింగ్స్, ప్రైస్ టు ఎర్నింగ్స్, ఈపీఎస్ వంటి వాటిని పరిశీలిస్తాం. అందువల్ల ఇవన్నీ రిలేటివ్ వాల్యుయేషన్ టెక్నిక్స్లో చూస్తాం. మొత్తం ఐడియా ఏమిటంటే ఈ రేషియోస్ ఆధారంగా ఒక కంపెనీని మరో కంపెనీతో పోల్చి తేడా తెలుసుకోవడం. అందువల్ల రెండు కంపెనీలను పోల్చాలంటే మనం ఈ అన్ని విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి సాపేక్ష మూల్యాంకన పద్ధతుల క్రింద మనం ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తే సరైన సమాధానం పైన పేర్కొన్నవన్నీ. ప్రశ్న 9. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం డేటెడ్ సెక్యూరిటీస్, టీ-బిల్స్ రెండింటినీ జారీ చేస్తుంది, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కూడా. అందుకే చూడండి, కేంద్ర ప్రభుత్వం తన డేటెడ్ సెక్యూరిటీస్ మరియు ట్రెజరీ బిల్స్ను జారీ చేస్తుంది. ఇది బుక్లో స్పష్టంగా రాసి ఉంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్స్ మరియు బాండ్స్ అలాగే డేటెడ్ సెక్యూరిటీస్ రెండింటినీ జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం బాండ్స్ మరియు డేటెడ్ సెక్యూరిటీస్ మాత్రమే జారీ చేస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం టీ-బిల్స్ను జారీ చేయదు. టీ-బిల్స్ను కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే జారీ చేస్తుంది. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లను మాత్రం మీ బ్యాంకులు జారీ చేస్తాయి. ప్రశ్న సంఖ్య 10. డాష్ అనేది కంపెనీలో యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఇది వాటిని కలిగి ఉన్నవారికి లాభాల్లో పాల్గొనడానికి మరియు కంపెనీ వ్యవహారాలపై ఓటు హక్కును ఇస్తుంది. అంటే ఈక్విటీ షేర్లు, కమర్షియల్ పేపర్లు, బాండ్లు పైవన్నీ. ఈ వాటిలో ఏది మీరు ఎంత శాతం షేర్లు కొనుగోలు చేశారో ఆ శాతం మేరకు మీరు ఆ కంపెనీ యజమాని అని సూచిస్తుంది. మీరు కంపెనీలో భాగస్వామి. మీరు కంపెనీ లాభాల్లో పాల్గొనవచ్చు మరియు మీకు ఓటు హక్కు కూడా లభిస్తుంది.
కాబట్టి సమాధానం ఈక్విటీ షేర్లు. మీరు ఏదైనా కంపెనీ యొక్క ఈక్విటీని కలిగి ఉన్నప్పుడు మీ వద్ద ఎంత శాతం ఈక్విటీ ఉందో, మీరు ఎంత శాతం షేర్లు కలిగి ఉన్నారో అంత శాతం మేరకు మీరు ఆ కంపెనీ యజమాని అవుతారు మరియు మీకు ఓటింగ్ హక్కులు వస్తాయి. అలాగే మీరు కంపెనీ లాభాల్లో పాల్గొనడానికి అర్హులు కూడా అవుతారు. ప్రశ్న నంబర్ 11. ఈ క్రింది ఖర్చుల్లో ఏవి ఆపరేటింగ్ ఖర్చులుగా చేర్చవచ్చు? కొరియర్ ఛార్జీలు, ఆడిట్ ఫీజు, పోర్ట్ఫోలియో మేనేజర్ సర్వీస్ ఫీజు, బ్రోకరేజ్ ఛార్జీలు. చూడండి, ఆపరేటింగ్ ఖర్చులు అంటే పిఎంఎస్కు ఛార్జ్ చేయబడే ఖర్చులు. ఏవో అవి ఏమిటో చూద్దాం. నేను మీకు చెబుతాను. ఆపరేటింగ్ ఖర్చుల్లో మీ డే టు డే ఆపరేషన్స్కు సంబంధించిన ఛార్జీలు వస్తాయి. అయితే డే టు డే ఆపరేషన్స్ అంటే ఏవి ఉండవచ్చు? ఉదాహరణకు మీ కొరియర్ ఖర్చు, స్టాంప్ డ్యూటీ వంటివి. డాక్యుమెంట్ ఫ్రాంకింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి. నోటరీ ఛార్జీలు, సర్వీస్ ట్యాక్స్, పోస్టల్, టెలిఫోన్ ఖర్చులు, ట్రేడింగ్, డీమార్ట్ అకౌంట్లు లేదా మరేదైనా. క్లయింట్ తరఫున పోర్ట్ఫోలియో మేనేజర్ చేసిన ఇతర అన్ని అవుట్ ఆఫ్ ది పాకెట్ ఖర్చులు. అందువల్ల ఈ అన్ని విషయాలు డే టు డే కార్యకలాపాల్లో వచ్చే ఖర్చులు అన్నీ మీ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్లో భాగం అవుతాయి. అందుకే కొరియర్ ఛార్జీలు అనేది సరైన సమాధానం. ఈ కొరియర్ ఛార్జీలు కూడా మీ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. ప్రశ్న సంఖ్య 12. సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ ప్రకారంలో పెట్టుబడి పెట్టడానికి తప్పనిసరిగా అవసరమైన డాక్యుమెంట్ ఏది? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ మరియు పాస్పోర్ట్. కాబట్టి సమాధానం చాలా సులభం. సరైన సమాధానం పాన్ కార్డ్. ఎందుకంటే కేవైసీ ప్రక్రియ పాన్ కార్డ్ యొక్క ధృవీకరణ, అందులో ఇది తప్పనిసరి. ముందుగా మీ పాన్ కార్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మీ కేవైసీ డాక్యుమెంట్లను పూర్తిగా వెరిఫై చేస్తారు. కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. అదంతా పూర్తయ్యాకే మీరులో ఇన్వెస్ట్ చేయవచ్చు. కాబట్టి సరైన సమాధానం పాన్ కార్డ్ బి. ప్రశ్న సంఖ్య 13. కస్టమర్కు ఇవ్వబడే డిస్క్లోజర్ డాక్యుమెంట్లో వెల్లడించాల్సిన రిస్క్ ఫ్యాక్టర్లకు సంబంధించిన రిస్క్లు ఏవి? ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ను క్లయింట్కు వెల్లడించరు? సి యొక్క ఇన్వెస్ట్మెంట్ విధానం వల్ల వచ్చే రిస్క్, గ్రూప్ బిజినెస్ రిస్క్, పిఎంఎస్ కంపెనీల రిస్క్, డైవర్సిఫికేషన్ లేకపోవడం వల్ల వచ్చే రిస్క్, మార్కెట్ రిస్క్. ఇవి మనం పుస్తకాలలో, కారికులల్లో నేరుగా చదివాం. డిస్క్లోజర్ డాక్యుమెంట్లో ఏ విషయాలు వస్తాయో అందులో మీకు వచ్చే రిస్క్లు: ఇన్వెస్ట్మెంట్ విధానం, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం, ఇన్వెస్ట్మెంట్ వ్యూహం, ఆస్తి కేటాయింపు, ఫండ్ మేనేజర్ ఉపయోగిస్తున్న ఆస్తి కేటాయింపు, ఇన్వెస్ట్మెంట్ వ్యూహం, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం, ఇన్వెస్ట్మెంట్ విధానం. ఇవి అన్నీ వస్తాయి. అందులో ఎలాంటి రిస్క్లు ఉత్పన్నమవుతాయో అవన్నీ ఉండవచ్చు. ఫండ్ మేనేజర్ దాని గురించి మీకు స్పష్టంగా చెబుతారు. వైవిధ్యం లేకపోవడం వల్ల తలెత్తే ప్రమాదం, వైవిధ్యం లేకపోవడం వల్ల లేదా తక్కువ వైవిధ్యం వల్ల తలెత్తే నష్టాల గురించి కూడా ఇది తెలియజేస్తుంది. సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్లు మార్కెట్ రిస్క్కు లోనవుతాయని స్పష్టంగా పేర్కొనాలి. ఈ స్టేట్మెంట్ కూడా మీకు వస్తుంది. అంటే మార్కెట్ రిస్క్ ఉందని చెప్పాలి, కానీ గ్రూప్ కంపెనీల బిజినెస్ రిస్క్ వివరాలు డిస్క్లోజర్ డాక్యుమెంట్లో పేర్కొనాల్సిన అవసరం లేదు. అంటే ఒక పిఎంఎస్కి సంబంధించిన గ్రూప్ కంపెనీలో ఉన్న బిజినెస్ రిస్క్లు డిస్క్లోజర్ డాక్యుమెంట్లో ఉండవు. కాబట్టి సమాధానం ఏమిటంటే పిఎంఎస్ యొక్క గ్రూప్ కంపెనీల బిజినెస్ రిస్క్లు. ఇవి మనం గుర్తుంచుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న చాలా సార్లు పునరావృతంగా వస్తూనే ఉంటుంది. అందువల్ల డిస్క్లోజర్ డాక్యుమెంట్లో ఏ భాగాలు ఉంటాయో మనకు స్పష్టంగా గుర్తుండాలి. ప్రశ్న నంబర్ 14. మిస్టర్ కరణ్ ఒక ఇన్వెస్టర్ మరియు అతని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మంచి మొత్తంలో సర్ప్లస్ ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మీరు ఏమీ అర్థం చేసుకోవచ్చు? ఇది మిస్టర్ కరణ్ యొక్క ఆదాయమా? ఇది మిస్టర్ కరణ్ యొక్క భవిష్యత్ ఖర్చులా? ఇది మిస్టర్ కరణ్ యొక్క పొదుపులా? ఇది మిస్టర్ కరణ్ యొక్క పెట్టుబడులా? చూడండి, ఇక్కడ కేవలం ఒకే ఒక్క లైన్ చెప్పబడింది. ఆయన ఒక ఇన్వెస్టర్ మరియు ఆయన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మంచి మొత్తం ఉంది. అంటే ఇది పొదుపు అని అర్థం. ఇప్పుడు పొదుపు అంటే ఏమిటి? మనము ఎప్పుడు పొదుపు చేస్తాము? మన ఆదాయం నుండి ఖర్చులను తీసేసిన తర్వాత మిగిలినది మన పొదుపు అవుతుంది. కాబట్టి సమాధానం ఏమిటంటే ఇది మిస్టర్ కరణ్ నాయక్ యొక్క పొదుపు కావచ్చు. ఇక్కడ ఇది ఆదాయం అని కూడా అనలేము, ఎందుకంటే అది సర్ప్లస్గా ఉంది కదా. ఆదాయం మైనస్ ఖర్చులు అంటే మీ పొదుపు అవుతుంది. కాబట్టి ఇది ఆదాయం కూడా కాదు. భవిష్యత్ ఖర్చులు అని ప్రశ్నలో ఎక్కడా రాయలేదు. కాబట్టి ఇది మిస్టర్ కరణ్ యొక్క పొదుపు కావచ్చు. అవును, ఇదే సరైన సమాధానం మరియు ఇది మిస్టర్ కరణ్ యొక్క పెట్టుబడి. 4వది కూడా ఇక్కడ ఆప్షన్గా నిలిపివేయబడుతుంది, ఎందుకంటే అక్కడ పెట్టుబడి గురించి ఎక్కడా చర్చించలేదు కదా. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఇది మిస్టర్ కరణ్ యొక్క పొదుపు కావచ్చు.
ప్రశ్న సంఖ్య 15 మరియు చాలా సులభమైన ప్రశ్న. ఒక వ్యక్తిగత పెట్టుబడిదారుడి నెట్వర్త్ ను ఎలా లెక్కించాలి? నెట్వర్త్ ను మనం ఎలా లెక్కిస్తామో ఆప్షన్లు చూద్దాం. ఫైనాన్షియల్ ఆస్తులు మైనస్ ఫైనాన్షియల్ బాధ్యతలు, టాంజిబుల్ ఆస్తులు మైనస్ టాంజిబుల్ బాధ్యతలు, అన్ని ఆస్తులు మైనస్ అన్ని బాధ్యతలు లేదా అన్ని ఆస్తులు మైనస్ ప్రస్తుత బాధ్యతలు. కాబట్టి ఇందులో మనం గందరగోళానికి లోనవ్వకూడదు, ఎందుకంటే అక్కడ టాంజిబుల్, ఇంటాంజిబుల్ ఇచ్చారు, అక్కడ ఫైనాన్షియల్ ఆస్తులు మరియు ఫైనాన్షియల్ బాధ్యతలు ఇచ్చారు. ఇవి అన్ని మనకు గందరగోళం కలిగించకూడదు. సరైన సమాధానం ఏమిటంటే అన్ని ఆస్తులు మైనస్ మొత్తం బాధ్యతలు. ఇదే సరైన సమాధానం. కాబట్టి నెట్వర్క్ ను లెక్కించడానికి మీ వద్ద ఉన్న అన్ని ఆస్తులు తీసుకోవాలి. అవి స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అయినా సరే వాటి మొత్తంలో నుండి బాధ్యతలను తీసివేయాలి. మీ బాధ్యతలు అంటే మీ కార్ లోన్, క్రెడిట్ లోన్, హోమ్ లోన్, వీటిని మొత్తం తీసివేసిన తర్వాత మిగిలినది మీ నెట్వర్క్ అవుతుంది. కాబట్టి ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అన్ని ఆస్తులు మైనస్ మొత్తం బాధ్యతలు. ఇదే సరైన సమాధానం. ప్రశ్న సంఖ్య 16. బాండ్ అసలు, కూపన్, వడ్డీ మరియు వాయిదాల పరిపక్వత వరకు క్రమం తప్పకుండా చెల్లించే స్థిర మొత్తం అప్పు ఎంత? బాండ్ పరిపక్వత వరకు రెగ్యులర్ ఇంటర్వల్స్ లో లభించే స్థిరమైన మొత్తం ఏమిటి? ఇది పూర్తిగా సులభమైన ప్రశ్న. దీనిని కూపన్ అంటారు. కూపన్ అంటే బాండ్ పరిపక్వత వరకు మనం క్రమం తప్పకుండా నిర్ణయించే రేటు, మరియు ఈ కూపన్ పరిపక్వత వరకు అలాగే ఉంటుంది. కూపన్ రేటు మారదు. ఇది మనకు స్థిరంగా లభిస్తూనే ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం కూపన్. ప్రశ్న నంబర్ 17. పిఎంఎస్ సంస్థలో కంప్లైన్స్ ఆఫీసర్ను ఎవరు నియమిస్తారు? పోర్ట్ఫోలియో మేనేజర్, సెబీ లేదా సెబీ మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ ఇద్దరూ కలిసి సంప్రదించి, అందువల్ల సెబీ నియమావళి ప్రకారం మాట్లాడితే ప్రతి పోర్ట్ఫోలియో మేనేజర్ ఒక కంప్లైన్స్ ఆఫీసర్ను నియమించాలి. కాబట్టి సమాధానం పోర్ట్ఫోలియో మేనేజర్. కాబట్టి పుస్తకంలో స్పష్టంగా పేర్కొనబడినట్లుగా మరియు సెబీ నియమావళి ప్రకారం కూడా పోర్ట్ఫోలియో మేనేజర్ కంప్లైన్స్ ఆఫీసర్ను నియమిస్తాడు. ఆ కంప్లైన్స్ ఆఫీసర్ తక్షణమే మరియు స్వతంత్రంగా సెబీకి నివేదించాలి మరియు గమనించిన ఏవైనా నాన్ కంప్లైన్స్లను తెలియజేయాలి. అందువల్ల ఎలాంటి నాన్ కంప్లైన్స్ జరిగినా ఆ కంప్లైన్స్ ఆఫీసర్ నేరుగా సెబీకి నివేదిస్తాడు. ప్రశ్న 18. డాష్ అనేది ఇన్వెస్టర్ పిఎంఎస్లో పాల్గొనేటప్పుడు చెల్లించాల్సిన ఒక స్టాట్యూటరీ ఖర్చు. స్టాట్యూటరీ ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. రిజిస్ట్రేషన్ ఫీజు, ఆడిటర్ ఫీజు, బ్రోకరేజ్ ఛార్జీలు లేదా నోటరీ ఫీజు. ఇది గురించి వివరణను నేను మీకు ఇస్తాను, చూడండి. స్టాట్యూటరీ ఛార్జీలు అంటే అవి స్టేట్ మరియు ఫెడరల్ గవర్నమెంట్ విధించే ఛార్జీలు. అందులో ఉదాహరణకు నోటరీ ఫీజు మీ ప్రభుత్వం లేదా లోకల్ కోర్టుకు లేదా రిజిస్ట్రార్కు వెళ్తుంది. మీరు ఏదైనా డీడ్ డాక్యుమెంట్ నోటరైజ్ చేయించాలంటే ఆ ఫీజు స్టేట్ గవర్నమెంట్ లేదా లోకల్ కోర్టుకు వెళ్తుంది. అందువల్ల సమాధానం ఏమిటంటే నోటరీ ఛార్జీలు అంటే ఇది ఇన్వెస్టర్కి పిఎంఎస్లో పాల్గొనేటప్పుడు చెల్లించాల్సిన స్టాట్యూటరీ ఖర్చు. కాబట్టి మనం ఇది గుర్తుంచుకోవాలి. ఇందులో ఏదైనా కఠినమైన విషయం లేదు. మీరు కేవలం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే స్టాట్యూటరీ ఖర్చు అనేది మీ ప్రభుత్వంకు వెళ్తుంది. ప్రశ్న నంబర్ 90. పోర్ట్ఫోలియో మేనేజర్ను ఎంపిక చేసేటప్పుడు డ్యూ డిలిజెన్స్ చేస్తూ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ ట్రాప్లలో ఏదిలోనూ పడకూడదు. చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ నిరంతరం బెంచ్ మార్క్ను అధిగమిస్తుంటే అది పెట్టుబడి వ్యూహానికి సరిపడిన సూచిక అని భావించవచ్చు. పోర్ట్ఫోలియో మేనేజర్ భవిష్యత్ పనితీరుకు ఉత్తమ సూచిక గత పనితీరే, పైవన్నీ లేదా పైవాటిలో ఏది కాదు. సరే, కాబట్టి ఇప్పుడు ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ను ఎంచుకునేటప్పుడు చేసే డ్యూ డిలిజెన్స్లో ఒక పెట్టుబడిదారు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ ట్రాప్లలో ఏదిలోనూ పడకూడదు. కాబట్టి నేను మీకు చెప్పిన ఈ 2 లైన్లలో మీరు పడకూడదు. ఈ ట్రాప్లలో మీరు పడకూడదు. అయితే ఈ 2 లైన్లు సరైనవేనా? ఇవి రెండింటిలో ఒక్కటి కూడా సరైనది కాదు. చూద్దాం. కాబట్టి సరైన సమాధానం ఇవన్నీ పైవే. ఈ 2 లైన్లు తప్పు. ఈ 2 లైన్ల ట్రాప్లో మీరు పడకూడదు. మళ్ళీ అర్థం చేసుకుందాం. మొదటిది ఏమంటోంది అంటే ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ నిరంతరం బెంచ్ మార్క్ను ఓడిస్తే అది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి సరిపడిన సూచిక అని. అది అస్సలు నిజం కాదు. మరియు మొదట్లో పోర్ట్ఫోలియో మేనేజర్ నిరంతరం బెంచ్ మార్క్ను ఓడించవచ్చు కూడా, భవిష్యత్తులో ఓడించలేకపోవచ్చు కూడా. అందుకే అక్కడ రిస్క్ ఉంటుంది. కానీ ఇది ఒక పిఎంఎస్ సర్వీసులను ఎంచుకునేటప్పుడు ప్రమాణంగా ఉండకూడదు.
కదా. అందువల్ల మనం గతంలో ఎంత రిటర్న్ ఇచ్చారు, బెంచ్ మార్క్ ను ఓడించారా అనే విషయాలపై మనమేమీ దృష్టి పెట్టకూడదు. రెండవ లైన్ చెబుతోంది పోర్ట్ఫోలియో మేనేజర్ భవిష్యత్ పనితీరుకు ఉత్తమ సూచిక గత పనితీరే అని. అంటే గతంలో ఎలా పనితీరు చూపారో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని. మళ్ళీ ఇది కూడా ఎలాంటి హామీ ఇవ్వదు. కాబట్టి ఒక పెట్టుబడిదారుడు ఇది అర్థం చేసుకోవాలి. అంటే పెట్టుబడి వ్యూహం ఏమిటి, పెట్టుబడి శైలి ఏమిటి, పెట్టుబడి లాభాలు ఎలా వచ్చాయి. అందుకే అదే ఆధారంగా మీరు పెట్టుబడి వ్యూహం, పెట్టుబడి శైలి, ఆస్తి కేటాయింపు మీద నిర్ణయం తీసుకోవాలి. మీరు బెంచ్ మార్క్ ను అధిగమించగలుగుతున్నాడా లేదా అనేది చూడకూడదు. గతంలో ఉన్న పనితీరు ఆధారంగా భవిష్యత్తు పనితీరును ఊహించడానికి ప్రయత్నించకూడదు. అందుకే మనం దీన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి సరైన సమాధానం రెండింటిలోనూ ఉంది. ప్రశ్న నంబర్ 20. ఈ క్రింది వాటిలో ఏది పోర్ట్ఫోలియో మేనేజర్ సర్వీస్ ప్రొవైడర్ల సరైన వర్గీకరణ కాదు? కమోడిటీ పిఎంఎస్, ఫారెక్స్ పిఎంఎస్, ఈక్విటీ పిఎంఎస్ మరియు ఫిక్స్డ్ ఇన్కమ్ పిఎంఎస్. కాబట్టి సరైన సమాధానం ఫారెక్స్ పిఎంఎస్. ఫారెక్స్ పిఎంఎస్ అనే దాంట్లో ఏమీ ఉండదు. ఫారెక్స్ పిఎంఎస్ ఉండవు. 5 రకాల పిఎంఎస్ మాత్రమే ఉంటాయి. నేను మీకు చెబుతాను ఏవేంటో. ఈక్విటీ ఆధారిత పిఎంఎస్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఆధారిత పిఎంఎస్, కమోడిటీ ఆధారిత పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్ మరియు మల్టీ అసెట్ ఆధారిత పిఎంఎస్. ప్రశ్న నంబర్ 21. మిస్ సీమా అర్హత కలిగిన ఫండ్ మేనేజర్ మరియు ఆమెకు ఓవర్సీస్ ఫండ్తో ఇన్వెస్టబుల్ ఫండ్స్ పార్కింగ్ విషయంలో విభేదం ఉంది. ఓవర్సీస్ ఫండ్ ప్రకారం వారు తమ ఫండ్స్ను షెడ్యూల్డ్ ఇండియన్ కమర్షియల్ బ్యాంకుల్లో పార్క్ చేయడానికి అనుమతి లేదు. మీరు వారికి మార్గనిర్దేశనం చేయగలరా? ఆప్షన్లు చూద్దాం. ఓవర్సీస్ ఫండ్కు సెబీ అనుమతితో ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో తమ ఫండ్స్ను పార్క్ చేయడానికి అనుమతి ఉంది. ఓవర్సీస్ ఫండ్కు ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో తమ ఫండ్స్ను పార్క్ చేయడానికి అనుమతి లేదు. ఓవర్సీస్ ఫండ్కు కమర్షియల్ బ్యాంకుల్లో తమ ఫండ్స్ను పార్క్ చేయడానికి అనుమతి ఉంది. అయితే వారు భారతదేశంతో వ్యాపార సంబంధం కలిగి ఉన్నట్లు పరిగణించబడతారు మరియు ఓవర్సీస్ ఫండ్కు ఇండియన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో ఫండ్స్ను పార్క్ చేయడానికి అనుమతి ఉంది. వారు భారత మార్కెట్లో పెట్టుబడి చేయకపోతే. కాబట్టి సరైన సమాధానం ఓవర్సీస్ ఫండ్కు భారతీయ మార్కెట్లో పెట్టుబడి చేయకపోతే వారు ఫండ్స్ను భారతీయ కమర్షియల్ బ్యాంకుల్లో పార్క్ చేయవచ్చు కదా. అందుకే దీని వివరణ చాలా సింపుల్గా ఉంది. సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలిజిబుల్ ఫండ్ మేనేజర్ల బాధ్యతలు మరియు కర్తవ్యాలను మనం చదవాలి. ఒక ఎలిజిబుల్ ఫండ్ మేనేజర్ తప్పనిసరిగా ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో ఉంచాలి. కాబట్టి ఇది ఒక తప్పనిసరి నిబంధన, మీరు తప్పకుండా పాటించాల్సిందే. అయితే ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భారతీయ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టే ఉద్దేశం లేకపోతే ఈ సబ్ రెగ్యులేషన్ను పాటించాల్సిన అవసరం ఉండదు కదా. అందువల్ల వారు భారత మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలని అనుకోకపోతే ఓవర్సీస్ ఫండ్ తమ నిధులను భారత కమర్షియల్ బ్యాంకుల్లో ఉంచుకోవడానికి అనుమతించబడుతుంది. కాబట్టి ఇది మనం ఒక విధంగా గుర్తుంచుకోవాలి. ఇది ఎలిజిబుల్ ఫండ్ మేనేజర్ల బాధ్యతలు మరియు కర్తవ్యాలపై ఉన్న భాగం. అందులో మనం ఎలాంటి ఫార్ములా వంటివి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎలా చదువుతారో అలాగే మీకు గుర్తు ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ను మనం చాలా బాగా చదవాలి. ఎలిజిబుల్ ఫండ్ మేనేజర్ యొక్క బాధ్యతలు మరియు కర్తవ్యాలు. ప్రశ్న సంఖ్య 22. సెబీ ఇంటర్మీడియేటర్స్ రెగ్యులేషన్స్ 2008లోని చాప్టర్ 5 ప్రకారం డిఫాల్ట్ జరిగిన సందర్భంలో పోర్ట్ఫోలియో మేనేజర్కు కొత్త అసైన్మెంట్ తీసుకునే హక్కు నుండి నిషేధించబడే కనీస కాలం ఎంత? 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు లేదా నిర్దిష్టం చేయలేదు. అందువల్ల సెబీ రెగ్యులేషన్స్ చాప్టర్ 5 ప్రకారం డిఫాల్ట్ జరిగినప్పుడు తీసుకునే చర్యల్లో ఏవైనా డిఫాల్ట్ చేస్తే పోర్ట్ఫోలియో మేనేజర్ కొత్త అసైన్మెంట్ లేదా కాంట్రాక్ట్ ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం స్పష్టంగా పేర్కొనలేదు. సస్పెన్షన్ కాలాన్ని సెబీ ఆర్డర్లో పేర్కొంటారు కదా. అందువల్ల ఇది నిర్దిష్టంగా చెప్పలేదు. అందుకే సెబీ ఎప్పుడు చెబుతుందో, ఎంతకాలం ప్రొబేషన్ ఉంటుందో అది సెబీనే పేర్కొంటుంది, కానీ అది నిర్దిష్టంగా చెప్పలేదు. ప్రశ్న సంఖ్య 23. పోర్ట్ఫోలియో యొక్క రిస్క్ మరియు రిటర్న్ ఏ వైపు ఆధారపడి ఉంటాయి? ఇది పోర్ట్ఫోలియోలోని ప్రతి జంట సెక్యూరిటీల రిటర్న్ల కోవేరియన్స్ పై ఆధారపడి ఉంటుంది. బి, ఇది ప్రతి భాగస్వామ్య సెక్యూరిటీలో పెట్టుబడి చేసిన వాటా మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఏ, కేవలం బి, 2 ఏ మరియు బి లేదా ఏ మరియు బి 2 కాదు. ఇక్కడ ప్రశ్న ఏమి అడుగుతోంది అంటే పోర్ట్ఫోలియోలోని రిస్క్ మరియు రిటర్న్ ఏ విషయంపై ఆధారపడి ఉంటాయో అడుగుతోంది. ఇది పోర్ట్ఫోలియోలోని ప్రతి జత సెక్యూరిటీల రాబడి యొక్క సహవ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది వాటి కోవేరియన్స్ పై ఆధారపడి ఉంటుంది. కోవేరియన్స్ అంటే ఏమిటంటే ఒక పెట్టుబడి మరొక పెట్టుబడితో సంబంధం కలిగి ఎలా కదులుతుందో చెప్పే గణాంక ప్రమాణం.
సరే, మనం ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే కారిలేషన్ గురించి, రెండు సెక్యూరిటీల మధ్య కారిలేషన్ ఏమిటి అనేది. పాజిటివ్ కారిలేషన్ అంటే అవి పాజిటివ్గా కదులుతున్నాయన్నమాట, రెండూ ఒకే విధంగా కదులుతున్నాయి. నెగటివ్ కారిలేషన్ అంటే అవి నెగటివ్గా కారిలేట్ అవుతున్నాయన్నమాట, అంటే ఒకటి కిందికి పోతే మరొకటి పైకి పోతుంది. బి స్టేట్మెంట్ మనకు ఏమి చెబుతోంది అంటే ప్రతి కాన్స్టిట్యూయెంట్ సెక్యూరిటీలో పెట్టుబడి నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైనా సెక్యూరిటీలో పెట్టుబడి నిష్పత్తి ఏమిటి అన్నది. కాబట్టి ఇప్పుడు పోర్ట్ఫోలియో యొక్క రిస్క్ మరియు రిటర్న్ చూడాలంటే మనం రెండింటిని చూడటం చాలా అవసరం. అంటే A మరియు B రెండు అంటే రెండు స్టేట్మెంట్లను మనం చూడటం చాలా అవసరం. కాబట్టి సరైన సమాధానం బోత్ A and B. ప్రశ్న సంఖ్య 24. పోర్ట్ఫోలియో మేనేజర్ డిఫాల్ట్ చేసిన సందర్భంలో సెబీ తీసుకోగల చర్యలు ఏవి? మళ్ళీ మన దగ్గర డిఫాల్ట్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. మొదటిగా పోర్ట్ఫోలియో మేనేజర్ కొత్త స్కీమ్ ప్రారంభించకుండా సెబీ నిషేధించవచ్చు, అంటే కొత్త స్కీమ్ ప్రారంభించడానికి అనుమతి ఇవ్వదు. రెండవది, పోర్ట్ఫోలియో మేనేజర్కు సెబీ హెచ్చరిక జారీ చేయవచ్చు, అంటే వారిని హెచ్చరించవచ్చు. లేదా పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ను సస్పెండ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఏ స్టేట్మెంట్ నిజమో మనం చూపించాలి. ఇక్కడ మనం చెప్పాలి కాబట్టి 2A మరియు B, 2B మరియు C, 2A మరియు C లేదా D అంటే A, B మరియు C అన్ని. కాబట్టి సరైన సమాధానం A, B మరియు C అన్ని. సెబీ ఈ మూడు విషయాల్లో చేయగలదు. ఇది ఫండ్ మేనేజర్ను కొత్త స్కీమ్ ప్రారంభించకుండా నిషేధించవచ్చు, అంటే కొత్త స్కీమ్ ప్రారంభించకుండా ఆపవచ్చు. సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్కు వార్నింగ్ కూడా ఇవ్వవచ్చు మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను కూడా సస్పెండ్ చేయవచ్చు. ప్రశ్న నంబర్ 25. క్లయింట్కు నష్టము జరిగింది, అది PMS వద్ద ఉన్న ఆస్తుల విలువ కంటే ఎక్కువ. అలాంటి సందర్భంలో క్లయింట్ ఎలా రక్షించబడతాడు? అందువల్ల ఒక క్లయింట్కు నష్టం జరిగింది, అది PMS వద్ద ఉన్న ఆస్తుల విలువ కంటే ఎక్కువ. ఇప్పుడు ఈ సందర్భంలో క్లయింట్ ఎలా రక్షించబడ్డాడు అనేది చూద్దాం. అందుకు ఆప్షన్లు చూద్దాం. నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజర్ సందర్భంలో క్లయింట్ పూర్తిగా రక్షించబడతాడు. B, ఒప్పందంలో లిమిటెడ్ లయబిలిటీ క్లాజ్ ఉంటే డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజర్ సందర్భంలో కూడా క్లయింట్ రక్షించబడతాడు. C ఆప్షన్ అనగా పై రెండు నిజమే మరియు D పై వాటిలో ఏది నిజం కాదు. కాబట్టి సరైన సమాధానం ఏమిటంటే ఒప్పందంలో లిమిటెడ్ లయబిలిటీ క్లాజ్ ఉంటే డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజర్ సందర్భంలో క్లయింట్ రక్షించబడతాడు. కాబట్టి నేరుగా ఒప్పందంలో ఇలా రాసి ఉంటుంది: పోర్ట్ఫోలియో మేనేజర్ మరియు క్లయింట్ మధ్య ఒప్పందంలో వివిధ క్లాజులు ఉంటాయి. క్లయింట్ మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ మధ్య ఒప్పందం తయారయ్యే సమయంలో అందులో కొన్ని క్లాజులు రాయబడతాయి. మరియు విచక్షణతో కూడిన పోర్ట్ఫోలియో మేనేజర్లలో క్లయింట్ యొక్క బాధ్యత పోర్ట్ఫోలియో మేనేజర్తో అతని పెట్టుబడి నుండి బయటపడకూడదనే షరతు ఉంది. అందువల్ల డిస్క్రిషనరీలో మీకు ఈ క్లాజ్ ఉంటుంది, అంటే క్లయింట్ యొక్క లయబిలిటీ అతను పోర్ట్ఫోలియో మేనేజర్ వద్ద పెట్టిన పెట్టుబడిని మించదు. కరెక్ట్. కాబట్టి సమాధానం B, ఒప్పందంలో లిమిటెడ్ లయబిలిటీ క్లాజ్ ఉంటే డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజర్ విషయంలో క్లయింట్ రక్షించబడతాడు. 26. పోర్ట్ఫోలియో మేనేజర్ ఎప్పుడు కస్టోడియన్ను నియమిస్తాడు? పోర్ట్ఫోలియో మేనేజర్ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్కు ఫండ్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నప్పుడు, దేశీయ ఇన్వెస్టర్కు అడ్వైజరీ సేవలు అందిస్తున్నప్పుడు, అలాగే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్కు అడ్వైజరీ సేవలు అందిస్తున్నప్పుడు. కాబట్టి సరైన సమాధానం ఏమిటంటే ఇది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్కు ఫండ్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నప్పుడు. అందువల్ల ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ కేవలం అడ్వైజరీ సేవలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటే అతను కస్టోడియన్ను నియమించాల్సిన అవసరం ఉండదు. సరే, కాబట్టి ఇది దేశీయ మరియు విదేశీ క్లయింట్లకు ఫండ్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నప్పుడు అది తప్పనిసరిగా ఒక కస్టోడియన్ను నియమించాల్సి ఉంటుంది. అందుకే సమాధానం ఏమిటంటే ఇది ఫండ్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నప్పుడు. అందువల్ల ఎక్కడ అడ్వైజరీ మాత్రమే ఉంటే అక్కడ కస్టోడియన్ను నియమించడం అవసరం లేదు. ప్రశ్న నంబర్ 27. ఆస్తి కేటాయింపు నిర్ణయం వివరిస్తుంది. విస్తృతంగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో గణనీయమైన శాతం వేరియబిలిటీని లేదా ఒకే ఒక్క ఫండ్ రిటర్న్స్లో పెద్ద శాతం వేరియేషన్ను. పై రెండు పైవాటిలో ఏది కాదు. కాబట్టి సరైన సమాధానం పై రెండు. ఆస్తి కేటాయింపు నిర్ణయం మనకు విస్తృతంగా విభిన్నమైన పోర్ట్ఫోలియోలో గణనీయమైన శాతం వేరియబిలిటీని మరియు ఒకే ఒక్క ఫండ్ రిటర్న్స్లో ఎక్కువ శాతం వేరియేషన్ను వివరించుతుంది. కాబట్టి వివరణ కూడా మీ ముందే ఉంది. ఎబోట్సన్ రోజర్ మరియు పాల్ డి కెల్పన్ సూచించిన ఫైండింగ్స్ ప్రకారం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది మీ రిటర్న్ వేరియబిలిటీకి ఒక ముఖ్యమైన సహకారిగా ఉంటుంది కదా.
అందువల్ల అన్ని పోర్ట్ఫోలియోల్లో మనం తీసుకునే అసెట్ అలొకేషన్ నిర్ణయం సగటున నిధుల రాబడిలో వచ్చే వేరియేషన్లో 40% వరకు వివరించగలదు. అలాగే ఒకే ఒక్క ఫండ్ విషయంలో అసెట్ అలొకేషన్ నిర్ణయం కాలక్రమంలో రాబడుల్లో వచ్చే వేరియేషన్లో 90% వరకు వివరించగలదు. కాబట్టి ఇది ఒక సాధారణ నియమం, మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదు. అందువల్ల సమాధానం రెండింటిలోనూ సరిపోతుంది. ప్రశ్న నంబర్ 28. ఏ రకమైన ఈక్విటీని ఇన్వెస్టర్ కు అక్యుములేషన్ దశలో ఆఫర్ చేయవచ్చు? అక్యుములేషన్ దశలో మనం ఏ రకమైన సెక్యూరిటీలో ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి? జీరో బీటా ఈక్విటీ, లో బీటా ఈక్విటీ, హై బీటా ఈక్విటీ మరియు బీటా 1 ఉన్న ఈక్విటీ. కాబట్టి సరైన సమాధానం హై బీటా ఈక్విటీ కదా. అందువల్ల అక్యుములేషన్ దశలో మనకు ఎక్కువ హై రిటర్న్ ఆశ ఉంటే, ఎక్కువ రాబడి సంపాదించాలనుకుంటే మనం హై బీటా స్టాక్స్ లో డబ్బు పెట్టుబడి పెడతాం. హై బీటా స్టాక్స్ అనేవి మార్కెట్ కంటే ఎక్కువ వోలాటైల్ గా ఉంటాయి మరియు మనకు ఎక్కువ రాబడిని ఇస్తాయి. కాబట్టి హై బీటా స్టాక్స్. అక్యుములేషన్ దశలో హై బీటా స్టాక్స్ ను ప్రిఫర్ చేయాలి. ప్రశ్న నంబర్ 29. ఒక కంపెనీ తనను తాను ఇండస్ట్రీలో ప్రత్యేకంగా స్థాపించుకుంటూ ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది? కాబట్టి బ్లాక్ స్వాన్ డిఫరెన్షియేషన్, బ్లూ ఓషన్ మరియు ఖరీదైన లీడర్షిప్. అందుకే సమాధానం డిఫరెన్షియేషన్. మైకేల్ పోర్టర్ సూచించినట్లు కంపెనీల ప్రధాన పోటీ వ్యూహాల్లో ఇది ఒకటి. మీరు పుస్తకం చదివితే అందులో స్పష్టంగా రాసి ఉంది. ఆ మైకేల్ పోర్టర్ యొక్క లీడర్షిప్ స్ట్రాటజీ అంటే ఖర్చు ఆధారిత లీడర్షిప్ మరియు డిఫరెన్షియేషన్. 2 ప్రధాన వ్యూహాలను కంపెనీ అమలు చేయవచ్చు. కాస్ట్ లీడర్షిప్లో ఏమి జరుగుతుంది అంటే, ఆ వ్యూహం ఎలా పనిచేస్తుంది అంటే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే సంస్థగా మారుతుంది. మీ ఉత్పత్తి ఏదైనా ఉత్పత్తి చేస్తున్నప్పుడు దాన్ని చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు ఆ విధంగా ఖర్చు పరంగా ఆ పరిశ్రమలో లీడర్గా మారుతుంది. ప్రతి పరిశ్రమలో ప్రయోజనం వేరుగా ఉంటుంది. డిఫరెన్షియేషన్లో ఈ వ్యూహం కింద వ్యూహం అంటే ఏమిటి? కంపెనీ పరిశ్రమలో తాను ప్రత్యేకమైనదిగా ఎలా స్థిరపడుతుంది కదా. మీ ఉత్పత్తి ఏదైనా ప్రత్యేకంగా ఉంటే మీరు డిఫరెన్షియేషన్ చేయవచ్చు. ఇది పరిశ్రమను బట్టి మారుతుంది. ఏ పరిశ్రమలోనైనా మీ ఉత్పత్తి వేరుగా ఉంటే, దానిలో ఏదైనా ప్రత్యేకత లేదా మెరుగుదల ఉంటే దాన్ని డిఫరెన్షియేషన్ వ్యూహం అంటారు. అందువల్ల మీరు మీ పరిశ్రమలో ప్రత్యేకంగా చూపించుకుంటే దాన్ని డిఫరెన్షియేషన్ అంటారు. ప్రశ్న సంఖ్య 30 అనేది సంప్రదాయ బాండ్ లాంటిది కాదు. జీరో కూపన్ బాండ్, కన్వర్టిబుల్ బాండ్, కార్పొరేట్ బాండ్ మరియు ప్రభుత్వ బాండ్. అందువల్ల కన్వర్టిబుల్ బాండ్ అనేది సరైన సమాధానం. కన్వర్టిబుల్ బాండ్ అనేది సాధారణ వడ్డీ చెల్లించే బాండ్ లాంటిది కాదు. అది ఎందుకంటే కన్వర్టిబుల్ బాండ్ అనేది ఒక ప్లెయిన్ వెనిల్లా బాండ్ మరియు ఎంబెడెడ్ ఈక్విటీ కాల్ ఆప్షన్ కలయిక. అందువల్ల ఇది ఒక విధంగా బాండ్ హోల్డర్కు హక్కును ఇస్తుంది. ఎప్పుడైనా మీరు మీ బాండ్ను లేదా నిర్దిష్ట సంఖ్యలో కంపెనీ యొక్క కామన్ షేర్లుగా మార్చుకోవచ్చు. కాబట్టి కన్వర్టిబుల్ బాండ్ను ట్రెడిషనల్ బాండ్ అని పిలవడం సరైనది కాదు. 31. ఏ వాల్యుయేషన్ మెట్రిక్ అనేది విలువ నిర్ణయించడానికి సరైనది? ఒక ఫార్మ్ ఇండస్ట్రీలో అధిక వాల్యూమ్ మరియు తక్కువ మార్జిన్ మోడల్పై ఆధారపడి అభివృద్ధి చెందుతుంటే మనం ఆప్షన్లను పరిశీలించాలి. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో, ప్రైస్ టు సేల్స్ రేషియో లేదా ప్రైస్ టు కరెంట్ అసెట్స్ రేషియో. కాబట్టి సరైన సమాధానం ప్రైస్ టు సేల్స్ రేషియో. ప్రైస్ టు సేల్స్ రేషియోను ఎలా లెక్కించాలో చూస్తే, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను తీసుకుని దాన్ని కంపెనీ మొత్తం అమ్మకాలతో భాగించాలి. దీనికి వివరణ ఏమిటంటే, ఒక కంపెనీ లాభం సంపాదించకపోయినా ఆ కంపెనీ ఎక్కువ వాల్యూమ్లో ఉండి తక్కువ మార్జిన్ బిజినెస్లో ఉంటే అప్పుడు ప్రాఫిట్ ఆధారిత రేషియోల బదులు. అయితే ఇన్వెస్టర్లు ఏమి చేస్తారు? ఇన్వెస్టర్లు ఆ కంపెనీ ప్రైస్ టు సేల్స్ రేషియోను చూసి ఆ స్టాక్ అండర్ వాల్యూడ్ గా ఉందా లేదా ఓవర్ వాల్యూడ్ గా ఉందా అనేది నిర్ణయించవచ్చు. ప్రశ్న సంఖ్య 32. ఒక డిస్క్రిషనరీలో క్లయింట్ క్రింది వాటిలో ఏ నియమాన్ని లేదా పరిమితిని విధించలేడు? అంటే ఎలాంటి సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలో, మార్కెట్ టైమింగ్ ద్వారా కొనుగోలు మరియు అమ్మకాలు చేయడమో, ఇన్వెస్ట్మెంట్ అప్రమేయతో లేదా ఎలాంటి ఇండస్ట్రీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయకూడదో ఈ డిస్క్రిషనరీలో క్లయింట్ ఏది విధించలేడు. సరైన సమాధానం మార్కెట్ టైమింగ్ ద్వారా సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాలు చేయడమే. డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియోలో ఫండ్ మేనేజర్ లేదా మీ వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఫండ్స్ను కాంట్రాక్ట్ ప్రకారం నిర్వహిస్తారు. ఇది ప్రస్తుత ఇన్వెస్ట్మెంట్ దృక్పథం మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ అందించే వ్యూహంపై ఆధారపడి ఉండవచ్చు మరియు క్లయింట్ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేయవచ్చు. ఇది చాలా సింపుల్ వివరణే ఇక్కడ రాసి ఉంది.
కానీ క్లయింట్ మాత్రం మార్కెట్ టైమింగ్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది స్పెసిఫై చేయలేడు. కాబట్టి క్లయింట్ అవసరాలు అంటే ఇన్వెస్ట్మెంట్ దృక్పథం, ఏ సెక్టర్లు, ఇండస్ట్రీలు మరియు ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదో మాత్రమే చెప్పగలడు. ఈ అన్ని విషయాలు క్లయింట్ డిస్క్రిషనరీలో చేర్చవచ్చు కదా. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దృక్పథం కూడా క్లయింట్ చెప్పగలడు, మేము మీకు సెక్టార్ స్పెసిఫిక్, ఇండస్ట్రీ స్పెసిఫిక్గా కూడా చేర్చగలము. కానీ క్లయింట్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మార్కెట్ టైమింగ్లో సెక్యూరిటీస్ను కొనడం లేదా అమ్మడం వంటి నిర్ణయం క్లయింట్ తీసుకోలేడు. ఆ నిర్ణయం ఫండ్ మేనేజర్ దగ్గరే ఉంటుంది. నేను డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాను. ప్రశ్న సంఖ్య 33 నిజమైన స్టేట్మెంట్ను గుర్తించండి. పనితీరు అట్రిబ్యూషన్ విశ్లేషణ అనేది పోర్ట్ఫోలియో మేనేజర్ వసూలు చేయగల పనితీరు ఫీజు మొత్తాన్ని నిర్ణయించడానికి సరైన మార్గం. పర్ఫార్మెన్స్ అట్రిబ్యూషన్ విశ్లేషణ పోర్ట్ఫోలియో బెంచ్ మార్క్ ను మించిందా లేదా మించలేదా అనే విషయాన్ని రిస్క్ రిటర్న్ మెట్రిక్స్ పరంగా గుర్తిస్తుంది. పై రెండు లేదా పై వాటిలో ఏది కాదు. సరైన సమాధానం ఇది. పోర్ట్ఫోలియో అట్రిబ్యూషన్ విశ్లేషణ పోర్ట్ఫోలియో బెంచ్ మార్క్ ను మించిందా లేదా మించలేదా అనే విషయాన్ని రిస్క్ రిటర్న్ మెట్రిక్స్ పరంగా గుర్తిస్తుంది. కాబట్టి సమాధానం బి. అంటే పర్ఫార్మెన్స్ అట్రిబ్యూషన్ విశ్లేషణ మనకు ఒక పోర్ట్ఫోలియో బెంచ్ మార్క్ ను మించిందా లేదా మించలేదా అనే విషయాన్ని కొన్ని రిస్క్ రిటర్న్ మెట్రిక్స్ ఆధారంగా తెలియజేస్తుంది. ప్రశ్న సంఖ్య 34 ఒక ఇన్వెస్టర్ ఫండ్ మేనేజర్ వద్ద 50 లక్షలు డిపాజిట్ చేశాడు. అందులో కేవలం 35 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయబడ్డాయి మరియు వాటి మీద 3,40,000 రూపాయలు సంపాదించబడ్డాయి. అయితే ఆ ఇన్వెస్టర్ వాస్తవంగా ఎంత రిటర్న్ సంపాదించాడు? అందువల్ల ఇన్వెస్టర్ 50 లక్షల రూపాయలు పెట్టాడు కాబట్టి లెక్కింపు కూడా 50 లక్షల మీదే చేయాలి. అందుకే 3,40,000ను 50 లక్షలతో భాగించి 100తో గుణిస్తే అది 6.8% వస్తుంది. అంటే నాకు దీనిపై 6.8% లాభం వస్తోంది కదా. కాబట్టి ఇక్కడ మీరు గందరగోళపడకూడదు. మీరు 3,40,000ను 35 లక్షలపై లెక్కించకూడదు కదా. మొత్తం ఎంత డిపాజిట్ చేశామో ఆ 50 లక్షలపైనే మనం రిటర్న్ను లెక్కించాలి. 6.8% అనేది సరైన సమాధానం. ప్రశ్న సంఖ్య 35 కరెన్సీ రిస్క్ కు సంబంధించి తప్పైన ప్రకటనను గుర్తించండి. కరెన్సీ రిస్క్ విదేశీ పెట్టుబడులపై లభించే వాస్తవ రాబడిని పెంచవచ్చు. కరెన్సీ రిస్క్ విదేశీ పెట్టుబడులపై లభించే వాస్తవ రాబడిని తగ్గించవచ్చు. కరెన్సీ రిస్క్ అనేది విదేశీ పెట్టుబడులపై లభించే రాబడితో కవర్ చేయబడుతుంది. కరెన్సీ రిస్క్ అనేది మారక రేట్లలోని అనిశ్చితి వల్ల ఉత్పన్నమవుతుంది. తప్పైన ప్రకటనను చెప్పాలి అంటే ఇది తప్పైన ప్రకటన. కరెన్సీ రిస్క్ అనేది విదేశీ పెట్టుబడులపై లభించే రాబడులతో కవర్ చేయబడుతుంది. ఇది తప్పైన ప్రకటన. కరెన్సీ రిస్క్ అనేది విదేశీ పెట్టుబడులపై లభించే రాబడులను కవర్ చేయదు. కాబట్టి ఇది పూర్తిగా తప్పు ప్రకటన. విదేశీ పెట్టుబడులపై లభించే రాబడులు ఎప్పుడూ కరెన్సీ రిస్క్ ద్వారా కవర్ చేయబడవు. ప్రశ్న సంఖ్య 36 రీబ్యాలెన్సింగ్ ఖర్చులో భాగంగా పరిగణించబడని వాటిలో స్టాంప్ డ్యూటీ, బ్రోకరేజ్ ఖర్చు, ఎస్టీటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మరియు పిఎంఎస్ ఫీజు చెల్లించాల్సినవి ఉన్నాయి. కాబట్టి సమాధానం పిఎంఎస్ ఫీజు చెల్లించాల్సినది. పిఎంఎస్ ఫీజు చెల్లించాల్సినదే రీబ్యాలెన్సింగ్ ఖర్చులో భాగంగా పరిగణించబడదు. చూడండి, రీబ్యాలెన్సింగ్ లో 2 రకాల ఖర్చులు ఉంటాయి. మొదటిది ట్రాన్సాక్షన్ ఖర్చు మరియు రెండవది ట్యాక్స్ ఖర్చు. సరే, ట్రాన్సాక్షన్ ఖర్చు అంటే ఏమిటి? సమయం, డబ్బు ఖర్చు అంటే రీసెర్చ్, బ్రోకరేజ్ వంటి ఖర్చులు కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన సెక్యూరిటీలకు వస్తాయి. ట్యాక్స్ అంటే మీకు వచ్చే ఖర్చు, ఉదాహరణకు ఎస్టీటీ లేదా స్టాంప్ డ్యూటీ. కాబట్టి పిఎంఎస్ ఫీజు నేరుగా రీబ్యాలెన్సింగ్ ఖర్చులో భాగంగా పరిగణించబడదు. ప్రశ్న 37 ఈ క్రింది ఆదాయాలలో ఏది పిఎంఎస్ క్లయింట్ కు లభించదు? వడ్డీ ఆదాయం, వ్యాపారం అమ్మకానికి వచ్చిన మూలధన లాభం, డివిడెండ్ ఆదాయం, సెక్యూరిటీల అమ్మకానికి వచ్చిన మూలధన లాభం. కాబట్టి సరైన సమాధానం వ్యాపారం అమ్మకానికి వచ్చిన మూలధన లాభం. పిఎంఎస్ క్లయింట్ ఎలా ఆదాయం సంపాదించగలడు అంటే మ్యూచువల్ ఫండ్స్ లోని షేర్ల అమ్మకం ద్వారా డివిడెండ్ ఆదాయం, ఫిక్స్డ్ ఇన్కమ్ పై వడ్డీ ఆదాయం, సెక్యూరిటీల అమ్మకంపై షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అలాగే సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకం ద్వారా వ్యాపార ఆదాయం. ఈ లాభాలను వ్యాపార ఆదాయంగా పరిగణిస్తే పొందవచ్చు. కాబట్టి సరైన సమాధానం వ్యాపారం అమ్మకానికి వచ్చిన మూలధన లాభాలు. ప్రశ్న నంబర్ 38 ఒక పెట్టుబడిదారు పరిమితమైన మరియు తక్కువ ఆదాయ వనరులు కలిగి ఉన్నప్పుడు ఈ లక్ష్యాలలో ఏది తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? తన నివాసానికి ఇల్లు కొనడం, ఆరోగ్య బీమా కొనడం, మల్టీ యూటిలిటీ వాహనం కొనడం, పిల్లల ఉన్నత విద్య కోసం ఏర్పాట్లు చేయడం. అయితే ఇప్పుడు తక్కువ ఆదాయ వనరులు ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్ని తక్కువ ప్రాధాన్యతగా ఉంచాలి? కాబట్టి సరైన సమాధానం మల్టీ యూటిలిటీ వాహనం కొనడమే. కాబట్టి లక్ష్యాలు ఏమిటి?
ప్రత్యేకంగా మిగతా లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు స్వంత నివాస గృహం కొనడం, ఆరోగ్య బీమా అవసరం లేదా పిల్లల ఆరోగ్య విద్య, ఉన్నత విద్య. అందువల్ల మిగతా విషయాలను పరిశీలించినప్పుడు మనం ఈ కారు కొనడాన్ని కొంత తక్కువ ప్రాధాన్యత పెట్టాలి. అందుకే సమాధానం మల్టీ యుటిలిటీ వాహనం కొనడమే సరైన సమాధానం. కాబట్టి ప్రశ్నలో స్పష్టంగా ఇదే అడిగారు, అందుకే మనం దీనిలో ఇదే సమాధానాన్ని ఎంచుకుంటాము. ప్రశ్న సంఖ్య 39. సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్ లో షెడ్యూల్ 3లోని క్లాస్ 12B ఏదికి సంబంధించినది? ఇది స్పెక్యులేటివ్ మరియు రిస్క్ ట్రేడింగ్ కు సంబంధించినదా? ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించినదా? ఇది విదేశీ సంస్థల ద్వారా ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ కు సంబంధించినదా? లేదా ఇది ప్రాపర్టీ ట్రేడింగ్ కు సంబంధించినదా? కాబట్టి సరైన సమాధానం ఇది ప్రాపర్టీ ట్రేడింగ్ కు సంబంధించినది. కోడ్ ఆఫ్ కండక్ట్ లోని క్లాస్ 12 మనకు ప్రాపర్టీ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది లేదా ప్రాపర్టీ ట్రేడింగ్ అంటే ఏమిటి అనేది షెడ్యూల్ 3లోని క్లాస్ 12 ప్రకారం వివరిస్తుంది. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రశ్న సంఖ్య 40. ఒక మ్యూచువల్ ఫండ్ కు స్కేల్ ఆఫ్ ఎకానమీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లకు అవసరమైన అన్ని సమాచారాన్ని అందించడం, బ్రోకర్లతో మెరుగైన నిబంధనలను చర్చించడం, పెట్టుబడి పరిశోధన ఖర్చు, ప్రొఫెషనల్ మేనేజర్లను నిమగ్నం చేయడం వంటి ప్రయోజనాల్లో ఏది ప్రయోజనం కాదు. అందులో ఏది స్కేల్ ఆఫ్ ఎకానమీ లాభాల్లోకి రాదు. కాబట్టి సరైన సమాధానం అవసరమైన అన్ని సమాచారాన్ని అందించడం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? అది అనేక మంది పెట్టుబడిదారుల నుండి డబ్బును సమీకరించడం. అంటే చాలా మంది పెట్టుబడిదారులు కలిసి పనిచేస్తారు. చాలా మంది పెట్టుబడిదారులు కలిసి మీ ఫండ్ మేనేజర్ ఫీజును చెల్లిస్తారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజు కూడా వెళ్ళిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఫీజు కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ మేనేజర్ అయిన ఫండ్ మేనేజర్ ఫీజును అందరూ పంచుకుంటారు. అలాగే ఫండ్ మేనేజర్ బ్రోకర్ తో కూడా ఒక విధంగా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా నెగోషియేషన్ జరుగుతుంది. కానీ అవసరమైన అన్ని సమాచారాన్ని అందించడం అనేది ఎకానమీ ఆఫ్ స్కేల్ యొక్క లాభం కాదు. కాబట్టి సరైన సమాధానం అవసరమైన అన్ని సమాచారాన్ని అందించడం. ప్రశ్న నంబర్ 41. ఈ కంపెనీ మార్కెట్ బీటా 1.25 మరియు రిస్క్ ఫ్రీ రేట్ 6%. కాపు ప్రకారం అంచనా వేసిన ఈక్విటీ రిటర్న్ ఎంత? ఈ దేశంలో మార్కెట్ రిస్క్ ప్రీమియం 9% అని అనుకోండి. ఇక్కడ సింపుల్ ఫార్ములాను ఉపయోగించాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. కాపు ఫార్ములాను ఇక్కడ ఉపయోగించాలి. కాపు ప్రకారం అవసరమైన రిటర్న్ రేట్ అనేది రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ బీటా మల్టిప్లై చేయాలి. ఆర్ఎంఆర్ఎఫ్ ఇది మార్కెట్ రిస్క్ ప్రీమియం అని పిలుస్తారు. ఆర్ఎంఆర్ఎఫ్ అంటే మార్కెట్ రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్. చాలా సింపుల్ గా ఇక్కడ ఇచ్చారు. అవసరమైన రిటర్న్ రేట్ 6%, దానికి బీటా 1.25 జత చేసి దాన్ని మార్కెట్ రిస్క్ ప్రీమియం 9%తో మల్టిప్లై చేయాలి. కాబట్టి సరైన సమాధానం 17.25%. ప్రశ్న నంబర్ 42. ప్రభుత్వ ఏజెన్సీలు జారీ చేసే బాండ్లను ఏమని పిలుస్తారు? ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఏజెన్సీలు జారీ చేసే బాండ్లు ఏవి? అవి గవర్నమెంట్ బాండ్స్, పబ్లిక్ సెక్టార్ బాండ్స్, ఏజెన్సీ బాండ్స్ లేదా పబ్లిక్ సెక్యూరిటీస్ బాండ్స్. కాబట్టి సమాధానం పబ్లిక్ సెక్టార్ బాండ్స్. ఇది చాలా సులభం. ప్రభుత్వ ఏజెన్సీ అంటే మన పబ్లిక్ సెక్టార్ బాండ్స్ ను జారీ చేయవచ్చు. ఎఫ్పిఏలలో ఏ కేటగిరీలకు సెక్షన్ 9 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 వర్తించదు. కేటగిరీ 1 ఎఫ్పిఏ మాత్రమే, కేటగిరీ 2 ఎఫ్పిఏ మాత్రమే, పై రెండింటి మధ్య లేదా పై వాటిలో ఏది కాదు. సరైన సమాధానం కేటగిరీ 1 ఎఫ్పిఏ మాత్రమే. చూడండి, కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 9 కింద పేర్కొనబడ్డాయి. అవి కేటగిరీ 1 ఎఫ్పిఏలకు వర్తించవు. అంటే కేటగిరీ 1 ఎఫ్పిఏ పై కొన్ని సెక్షన్ 9 నిబంధనలు వర్తించవు. కాబట్టి ఎఫ్పిఏలో కేటగిరీ 1 కు సంబంధించి సెక్షన్ 9 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని కొన్ని విషయాలు వాటికి వర్తించవు. కాబట్టి సరైన సమాధానం కేటగిరీ 1 ఎఫ్పిఏ మాత్రమే. ప్రశ్న నంబర్ 44. పిఎంఎస్ రెగ్యులేషన్లో అప్ఫ్రంట్ అంటే ఏమిటి? ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ముందుగా ఎలాంటి ఫీజు వసూలు చేయడు, తర్వాత ఫండ్లో ఉత్పత్తి అయిన మొత్తం రిటర్న్ను లెక్కించుతాడు. పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్కి లాభాలు పంపిణీ చేసే ముందు ఫీజు తగ్గించడు. పోర్ట్ఫోలియో మేనేజర్ తన ఇష్టానుసారం ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఫీజు వసూలు చేయడు. ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్కి ఎలాంటి సేవలు అందించే ముందు ప్రారంభంలో ఎలాంటి ఫీజు వసూలు చేయడు. సరైన సమాధానం ఏమిటంటే పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్కి ఎలాంటి సేవలు అందించే ముందు ప్రారంభంలో ఎలాంటి ఫీజు వసూలు చేయడు. కాబట్టి దీని వివరణ ఇదే కాదు. పిఎంఎస్ రెగ్యులేషన్ చట్టంలోని 22వ నిబంధన ప్రకారం అక్కడ స్పష్టంగా రాసి ఉంది, ఫండ్ మేనేజర్ ఎలాంటి ఫ్రంట్ ఫీజు లేదా ఇతర ఫీజులను వసూలు చేయరాదు. దీన్ని క్లయింట్కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేయవచ్చు.
ప్రశ్న నంబర్ 45 కంపేరబుల్ బెంచ్మార్క్ ఇండెక్స్ను ఎంచుకునేటప్పుడు అత్యంత ముఖ్యమైన లక్షణం ఏది? అంటే మనం కంపేరబుల్ బెంచ్మార్క్ను తయారు చేసే సమయంలో ఏ లక్షణం చాలా సరైనదిగా పరిగణించబడుతుంది? సెక్యూరిటీల సంఖ్య, ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణం, ఇండెక్స్లో బ్లూ చిప్స్ పనితీరు కొలిచే సామర్థ్యం. కాబట్టి సరైన సమాధానం ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణమే. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణం ఏమిటి? కాబట్టి మీరు ఎలాంటి కంపేరబుల్ ఇండెక్స్ను మార్కెట్ బెంచ్మార్క్గా ఎంచుకుంటారో అది పూర్తిగా మీ ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. ప్రశ్న నంబర్ 46 ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లలో ప్రపంచవ్యాప్తంగా ఏ డే అకౌంట్ కన్వెన్షన్ ఉండవచ్చు? సరే, యాక్చువల్ డివైడ్ బై 365, యాక్చువల్ డివైడ్ బై 360 మరియు పైవన్నీ. కాబట్టి సరైన సమాధానం పైవన్నీ. ప్రశ్న సంఖ్య 47 సెబీకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందు దరఖాస్తుదారు కాంప్లయన్స్ ఆఫీసర్ను నియమించాడో, బి ప్రిన్సిపల్ ఆఫీసర్ ఉన్నాడో, కనీసం 5 వ్యక్తులు గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, కనీసం 2 సంవత్సరాల అనుభవం సెక్యూరిటీస్ మార్కెట్లో ఉండాలి అనే విషయాలను నిర్ధారించాలి కదా. అందువల్ల ఆప్షన్ ఆ అన్ని సరైనవి, బి మరియు సి మాత్రమే సరైనవి, కేవలం అ మరియు బి మాత్రమే సరైనవి, కేవలం బి మరియు సి మాత్రమే సరైనవి, కేవలం అ మరియు సి మాత్రమే సరైనవి. కాబట్టి సరైన సమాధానం కేవలం అ మరియు బి మాత్రమే. అంటే కాంప్లయన్స్ ఆఫీసర్ మరియు ప్రిన్సిపల్ ఆఫీసర్. అయితే సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ జారీ చేయడానికి ముందు రెగ్యులేటర్ ఏమి చెబుతాడో చూద్దాం. రెగ్యులేటర్ చెబుతున్నాడు, కనీసం ఒక వ్యక్తి యూనివర్సిటీ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ 3వ లైన్లో ఏమి రాసి ఉందంటే కనీసం 5 వ్యక్తులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అని రాసి ఉంది. అందుకే 3వ స్టేట్మెంట్ తప్పు అవుతుంది మరియు సమాధానం కేవలం అ మరియు బి మాత్రమే. అంటే 2వ ఆప్షన్. ప్రశ్న సంఖ్య 48 మిస్టర్ సోహం ఒక ఫండ్ మేనేజర్ మరియు ఆయన 2 స్టాక్స్ అయిన అ మరియు బిలో ఫండ్స్ను వరుసగా 6 మరియు 4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. స్టాక్ A యొక్క బీటా 1.2 మరియు స్టాక్ బి యొక్క బీటా 0.6. పోర్ట్ఫోలియో బీటాను లెక్కించండి. అంటే ఈ పోర్ట్ఫోలియో యొక్క బీటా. ఇక్కడ బీటాను కనుగొనడం చాలా సులభం. ముందుగా మనం స్టాక్స్ యొక్క నిష్పత్తిని కనుగొంటాము. నిష్పత్తి 60-40 అంటే స్టాక్ కి 60% అంటే 0.6 మరియు స్టాక్ కి 40% అంటే 0.4. కాబట్టి స్టాక్ A యొక్క బీటా 1.2 మరియు స్టాక్ బి యొక్క బీటా 0.6. ఇది పూర్తిగా సింపుల్. స్టాక్ కి ఉన్న 0.6 ప్రపోర్షన్ ను స్టాక్ A బీటాతో గుణించాలి. దానికి స్టాక్ కి ఉన్న ప్రపోర్షన్ ను 0.4 స్టాక్ బి బీటాతో గుణించి కలపాలి. అంటే 0.6 1.2 ప్లస్ 0.4 0.6. కాబట్టి సమాధానం 0.96 వస్తుంది. అంటే బి సరైన సమాధానం. ప్రశ్న నంబర్ 14 ఈ క్లయింట్ అకౌంట్లో ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి సరైనదేనా? అయితే ఆప్షన్లు చూద్దాం. అవును. క్లయింట్ స్వంత పొజిషన్లకు మార్జిన్ ఇవ్వాల్సినప్పుడు అవును. అన్లిస్టెడ్ సెక్యూరిటీలకు డీలింగ్ చేస్తున్నప్పుడు అవును. క్లయింట్ స్వంత ట్రేడ్ల సెటిల్మెంట్ కోసం పైవన్నీ. కాబట్టి సరైన సమాధానం పైవన్నీ అవుతుంది కదా. ఒక పిఎంఎస్ క్లయింట్ ఖాతాలో ఆఫ్ మార్కెట్ లావాదేవీలను నిర్వహించవచ్చు. వివరణ చూద్దాం. ఏసీబీఐ పోర్ట్ఫోలియో మేనేజర్లకు ఇచ్చిన చేయాల్సినవి చేయకూడనివి ప్రకారం. పోర్ట్ఫోలియో మేనేజర్లకు సంబంధించిన చేయాల్సినవి చేయకూడనివి నిబంధనల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్ ఖాతాలో ఆఫ్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించకూడదు, తప్పనిసరి పరిస్థితులను మినహాయించి. అంటే కొన్ని షరతులు ఇవ్వబడ్డాయి. ఈ షరతులు ఉంటేనే, ఈ షరతులు నెరవేర్చినప్పుడు మాత్రమే ఆఫ్ మార్కెట్ లావాదేవీని పోర్ట్ఫోలియో మేనేజర్ నిర్వహించవచ్చు. అయితే ఆ షరతులు ఏమిటంటే ఏ క్లయింట్ స్వంత ట్రేస్ సెటిల్ చేయడానికి, బి క్లయింట్ పొజిషన్లకు మార్జిన్ మరియు కోలాటరల్ అందించడానికి, సి రెగ్యులేషన్స్ ప్రకారం అనలిస్టెడ్ సెక్యూరిటీలో డి చేయడానికి, ఈ మరియు డి ప్రతి లావాదేవీకి క్లయింట్ స్పెసిఫిక్ కన్సెంట్తో పాటు సెబీ సమయానుసారం పేర్కొన్న ఇతర కారణాల కోసం కూడా. కాబట్టి సమాధానం డి. ప్రశ్న సంఖ్య 50 ఫ్యూచర్ కాంట్రాక్ట్లో డాష్ అనేది కాంట్రాక్ట్లో ప్రవేశించిన రోజున నిర్ణయించబడదు. మెయింటెనెన్స్ మార్జిన్, డిస్కౌంట్ రేట్, ఎక్స్చేంజ్ చేయాల్సిన ఆస్తి నాణ్యత, ఎక్స్చేంజ్ చేయాల్సిన ఆస్తుల పరిమాణం. అయితే ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ఏది కాంట్రాక్ట్లో ప్రవేశించిన రోజున నిర్ణయించబడదు. సరైన సమాధానం డిస్కౌంట్ రేట్. కాబట్టి సమాధానం డిస్కౌంట్ రేట్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మేము 50 ప్రశ్నలను కవర్ చేశాము. ఈ ప్రశ్నలు మన పరీక్షల్లో పదే పదే వస్తుంటాయి.
అందుకే అవసరమైన చోట నేను మీకు వివరణ కూడా ఇచ్చాను. కానీ మళ్ళీ నేను ఇదే చెబుతాను, మీరు ఎప్పుడైనా పిఎంఎస్ పరీక్ష రాయడానికి వెళ్తే దాని మొత్తం సిలబస్ను పూర్తిగా చదివి వెళ్ళాలి. అందుకోసం నేను 12 అధ్యాయాల వీడియోలు కూడా తయారు చేశాను. కాబట్టి నా వినయపూర్వక అభ్యర్థన అందరికీ ఇదే, మీరు ఈ మాక్ టెస్ట్లు చూడండి, కానీ మా పిఎంఎస్ సిలబస్ వీడియోలను కూడా మర్చిపోకుండా చూడండి. అందుకే వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు మిత్రులారా. మీకు ఆ వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా జాయిన్ అయినందుకు చాలా ధన్యవాదాలు. బై.